తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3 దశల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. బీఆర్ఎస్ కూడా చాలా ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ గతం కంటే మరిన్ని ఎక్కువ స్థానాలు ఈసారి ఈ విడతలో గెలుచుకుంది. ఇక స్వతంత్రులు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3834 సర్పంచ్, 27,628 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,425 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో, బీజేపీ 189 స్థానాల్లో గెలుపొందారు. సిపిఎం 24, సిపిఐ 23 స్థానాల్లో విజయం సాధించారు. స్వతంత్రులు 401 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇక రెండో విడత విషయానికి వద్దాం. కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. ఈసారి కూడా మొత్తం 4,333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2,297, బీఆర్ఎస్ 1,191, బీజేపీ 257, ఇతరులు స్వతంత్రులు 578 స్థానాల్లో గెలుపొందారు. ఇక మూడో విడతకొద్దాం. 3,752 చోట్ల నిన్న పోలింగ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. మూడో విడతలోనూ ఎక్కువ చోట్ల కాంగ్రెస్ గెలిచి ఆధిక్యాన్ని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తెలంగాణలో మొత్తం 12,697 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 6,822 స్థానాలతో పైచేయి సాధించింది. 3,518 స్థానాల్లో రెండో స్థానంలో అటు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్. బీజేపీ 703 స్థానాలతో గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ స్థానాలను పొంది తన ఉనికి చాటుకుంది. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలను ఓడించి స్వతంత్ర అభ్యర్థులు 1,654 స్థానాలు పొందారు.